గైస్ మనకి రియల్‌మీ నుంచి ఒక చిన్న రూమర్ అయితే బయటపడిందనమాట. అదేంటంటే మనకి త్వరలో వీళ్ళు రియల్‌మీ పీ3 సీరీస్‌ని లాంచ్ చేస్తున్నారు. మనకి ఈ పీ3 సీరీస్‌లో మొత్తం 3 మొబైల్స్ ఉన్నాయన్నమాట. రియల్‌మీ పీ3 ఉంది, రియల్‌మీ పీ3 ప్రో, రియల్‌మీ పీ3 అల్ట్రా అనమాట. ప్రెజెంట్ మనము రియల్‌మీ పీ3 ప్రో సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ తెలుసుకుందాం. ఏమేం ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ప్రాసెసర్ ఎంత పెట్టారు, అలాగే కెమెరాస్‌లో ఏమన్నా డెవలప్ చేశారా, లేకపోతే కొత్త ఏఐ ఫీచర్స్ ఏమన్నా తెచ్చారా అనేది టోటల్‌గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దండి గైస్. అలాగే నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. ఈ మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసినట్టయితే మనకి ఫ్రంట్ అయితే కర్వ్ డిస్ప్లే ఉంటదనమాట. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటది. అలాగే సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటదని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటది. IP68 వాటర్ రేటింగ్ ఉంటదనమాట. ఓవరాల్‌గా మనకి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. మనకి డిజైన్ కూడా కొంచెం బాగుందని చెప్పొచ్చనమాట. మనకి రీసెంట్‌గా రియల్‌మీ 14 సీరీస్ లాంచ్ అయినాయి కదా! సేమ్ డిజైన్ ఇక్కడ మీరు చూడొచ్చనమాట. ఇక మనం డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి 6.78 ఇంచెస్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే రాబోతుంది. అలాగే 120 హెచ్ రిఫ్రెష్ రేట్ ఉంది. ప్రో XDR అనే ఫీచర్ ఉందన్నమాట. యాక్చువల్‌గా దీని ప్లేస్‌లో HDR కానీ HDR10 ప్లస్ ఉండాలి. బట్ మనకి ఇక్కడ ప్రో XDR అనే ఫీచర్ ఉంది. ఇంకా మనకి మూవీ క్వాలిటీ కానీ, అలాగే మనం గేమింగ్ ఆడేటప్పుడు గానీ ఒక బెటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటదన్నమాట. అలాగే 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అయితే పెట్టారని చెప్పొచ్చు. చాలా ఎక్కువ బ్రైట్‌నెస్ మనకి సన్‌లైట్‌లో కూడా బెస్ట్ విజిబిలిటీ ఉంటదనమాట. అలాగే TUV అనే సర్టిఫికేట్ పొందిందనమాట. ఇంక దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనకి మొబైల్ ఎంతవరకు స్ట్రాంగ్‌గా ఉండగలదనేది. అలాగే మనకి పంచ్ హోల్ డిస్‌ప్లే రాబోతుంది. అలాగే 380 హెర్ట్జ్ మనకి టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటదనమాట. అంటే మనకి క్విక్‌గా టచ్ అయితే రెస్పాన్స్ ఉండదని చెప్పొచ్చు దీన్ని బట్టి. మనం మాట్లాడుకోవాల్సిన ప్రాసెసర్ ఇందులో మనకి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 అనే ప్రాసెసర్ పెట్టారనమాట. చాలా బెటర్ ప్రాసెసర్ ఇది. ఇది మనకి 4 నానోమీటర్ బిల్ట్-ఇన్ ప్రాసెసర్ LPDDR5తో రాబోతుంది. UFS 3.1తో రాబోతుందనమాట. మనకి ఇది గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చనమాట. మీకు తెలియని విషయం ఇంకోటేమంటే, ఈ ప్రాసెసర్ రెడీ అయ్యేదానికి BGMI వాళ్ళతో వీళ్ళు కొలాబరేట్ అయ్యారనమాట. అంటే వాళ్ళేం చేస్తున్నారు, ఈ గేమింగ్ పెర్ఫార్మన్స్‌ని ఇందులో ఇంప్రూవ్ చేస్తున్నారనమాట. అంటే ఓన్లీ పబ్‌జీ రిలేటెడ్ మొబైల్ అని చెప్పొచ్చు ఇది ఇంకో విషయంలో. అలాగే ఇది మనకి ఆండ్రాయిడ్ 15థ్ రాబోతుంది కాబట్టి, ఇంక మనకి 3+4 ఇయర్స్ అయితే మనకి ఆండ్రాయిడ్ అప్డేట్ ఇస్తారు. ఇది విత్ UI 6.0 కస్టమైజ్ ఉంటదనమాట. మనకి ఈ వెర్షన్ ఏమంటే చాలా వరకు బెటర్ అని చెప్పొచ్చు. నాది కూడా రియల్‌మీ కాబట్టి నేను ఈ వెర్షన్ అయితే డౌన్‌లోడ్ చేశా. ఇప్పుడు ఇంత ముందుకి ఇప్పటికి చాలా వరకైతే చేంజ్ అయిందనమాట. లైక్ కంట్రోల్స్ కావచ్చు, అలాగే యానిమేషన్స్ ఇవన్నీ కూడా చేంజ్ అయ్యాయన్నమాట UI 6.0 వల్ల. ఇక నెక్స్ట్ మనం కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఇది మనకి ఇక్కడ మెయిన్ కెమెరా 50 ఎంపీ ఇచ్చారు. ఇది మనకి OS కూడా సపోర్ట్ చేస్తది. PDEF అనే ఫీచర్ ఉందన్నమాట. ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్. ఇదేం చేస్తదంటే మనకి ఫోటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు ఇది మెయిన్ ఫోకస్ చేస్తదన్నమాట. ఫోటోని ఫోకస్ చేసి బెటర్‌గా అయితే ఇంప్రూవ్ చేస్తది మనకి. అలాగే ఇందులో మనకి 24 ఎంఎం ఫోకల్ లెంగ్త్ ఉందన్నమాట. అలాగే 1.8 అపర్చర్ కూడా ఉందని చెప్పవచ్చు. మనకి రేర్ కెమెరా యూజ్ చేసుకొని 4K 30 ఎఫ్‌పిఎస్ విత్ అల్ట్రా హెచ్‌డిఆర్‌లో మనం వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు. మనకి వీడియో క్వాలిటీ కూడా అయితే చాలా బాగుంటదన్నమాట. సెకండరీ కెమెరా చూసినట్టయితే మనకి ఇక్కడ 32 ఎంపీ ఇచ్చారన్నమాట. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అని చెప్పొచ్చు. మీరు దీన్ని యూజ్ చేసుకొని ల్యాండ్‌స్కేప్ గాని, గ్రూప్ ఫోటోస్ కానీ, అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్స్ కానీ ఇవన్నీ అయితే మీరు బెటర్‌గా అయితే క్యాప్చర్ చేయొచ్చన్నమాట. ఇందులో మనకి ఓఎస్ అయితే సపోర్ట్ చేయదు. కాకపోయినా మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ తీయొచ్చు. దీన్ని యూజ్ చేసుకొని మీరు వేరే లెవెల్ అయితే ఫోటోస్ తీయొచ్చన్నమాట. అలాగే మనకి నెక్స్ట్ కెమెరా చూసినట్టయితే 2 ఎంపీ మ్యాక్రో కెమెరా ఇచ్చారన్నమాట. దీన్ని యూజ్ చేసి మీరు మ్యాక్రో షాట్స్ తీయొచ్చు. అక్కడ కూడా అయితే కొంచెం ఫోటో అనేది బావుంటదనమాట. మ్యాక్రోలో మీకు ఫోటో అనేది కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంటదనమాట. మీ రియర్ కెమెరా గాని, సెకండరీ కెమెరా అయితే కంపేర్ చేసుకుంటే. ఫ్రంట్ అయితే 50 ఎంపీ ఇచ్చారన్నమాట. ఇది మనకి సోనీ ఎల్50 600 అనే సెన్సార్ అయితే యూజ్ చేశారు. చాలా బెటర్ సెన్సార్. మనం ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ హై రెజల్యూషన్ తీయొచ్చు. ఓకే. మనకి ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి కూడా 1080పీలో 30 ఎఫ్‌పిఎస్‌లో అయితే వీడియో రికార్డ్ చేయొచ్చనమాట. మనకి ఫ్రంట్ కెమెరా నుంచి కూడా వీడియో క్వాలిటీ బావుంటది. ఇందులో కొన్ని ఏఐ ఫీచర్స్ ఇచ్చారనమాట. అవన్నీ తెలుసుకుందాము. ఫస్ట్ ఏఐ ఫీచర్ చూసినట్టయితే ఏఐ అల్ట్రా స్టడీ ఫ్రేమ్స్ అయితే చెప్తున్నారు. ఇది మనకి ఏం చేస్తదంటే ఫ్రేమ్ రేట్‌ని స్టెబిలైజ్ చేస్తదనమాట. అంటే మనకి ఏ విధంగా ఉండాలనేది. నెక్స్ట్ ఏఐ ఫీచర్ చూసినట్టయితే హైపర్ రెస్పాన్స్ ఇంజిన్ అయితే చెప్తున్నారు. మనకి గేమింగ్ రిలేటెడ్ అనమాట. అంటే మనకి గేమ్స్ ఆడేటప్పుడు ఈ ఏఐ ఫీచర్ అనేది యూజ్ అయితది. ఇది గేమింగ్‌లో ఒక బెస్ట్ కాంపిటీటివ్‌గా అవుతదని చెప్తున్నారనమాట. నెక్స్ట్ అయితే మనకి ఏఐ పవర్ సేవింగ్ అయితే చెప్తున్నారు. మనకి ఇది ఏం చేస్తదంటే గేమ్స్ ఆడేటప్పుడు ఈ ఫీచర్ అయితే ఆన్ అవుతదనమాట. అంటే మనకి పవర్ సేవింగ్ అనేది అవుతా ఉంటది. ఏఐ మోషన్ కంట్రోల్ అయితే చెప్తున్నారు. అంటే కంట్రోల్స్ అన్నమాట ఇది. అంటే మన మొబైల్‌లో ఉన్న కంట్రోల్స్ సెన్సిటివిటీస్ అని చెప్పొచ్చు. అంటే మనకి పోస్చర్స్ గాని, గెస్చర్స్ ఉంటాయి కదా! సింపుల్‌గా ఉండే విధంగా ఈ ఏఐ అనేది హెల్ప్ అవుతది మనకి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన బ్యాటరీ ఇందులో మనకి 5500 ఎంహెచ్ బ్యాటరీ పెట్టారు. ఒకవేళ మీరు నార్మల్ యూజర్స్ అయితే మీకు ఈజీగా 1 ½ డే అయితే వస్తదనమాట. ఒకవేళ మీరు గేమ్స్ ఆడుతున్నట్లయితే పెద్దగా రాదు. చాలామంది ఇంకా ఇప్పుడు నౌ ఏ డేస్ ఏమంటే ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ఇలాంటివైతే ఎక్కువ వాడుతుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇదైతే బ్యాటరీ సరిపోదనమాట. అలాగే 80 వాట్స్ అయితే మనకి ఇక్కడ ఫాస్ట్ చార్జర్ పెట్టారనమాట. 80 వాట్స్ అంటే ఈజీగా మనకి 15 మినిట్స్‌కి అయితే ఫుల్ చార్జ్ అవుతదని చెప్పొచ్చు. మెయిన్ ఏమంటే గేమింగ్ థీమ్ మీద మొబైల్ అయితే లాంచ్ చేశారని చెప్పవచ్చు. అఫీషియల్ క్లిప్ చూస్తేనే మనకు అర్థమైపోతాండేది. గేమింగ్ ఎడిషన్ మొబైల్ అని చెప్పొచ్చనమాట. ఇది మనకి అప్రాక్సిమేట్‌గా ప్రైస్ చూసినట్టయితే 27,000 అయితే పడతదని చెప్తున్నారు.
ఇది మనకి వెరీ సూన్ లాంచ్ అయితే కాబోతుందనమాట. ప్రతి ఒక్కరు వెయిట్ చేయాల్సిందే. ఎవరైతే రియల్‌మీ యూజర్స్ ఉన్నారో, రియల్‌మీ లవర్స్, గేమింగ్ లవర్స్ వీళ్ళంతా కూడా మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాలి. గైస్ మన వీడియో మీకు ఎవరికైనా నచ్చింటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. వీలైతే మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి గైస్.